చెట్టు చాటున తాగి మీ అన్నను వధించాను. అలాగే స్వామి అప్పుడు నేను బాణం
ఎల్లప్పుడు శ్రీరాముడు పూర్వస్థితి నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ అయ్య పేరు, నీ అవ్వ పేరు, మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు, మీ నాయన పేరు, మీ తండ్రి పేరు, పాలించేవాడను అయ్యా ఇందుని వనములో జన్మించేవాడను అయ్యా తారాదేవి ఉల్లేరుడను అయ్యా. నా పేరు వారి తీరుడని అంటారు. వాలిదీరుడు, తండ్రి ఇంద్రుడు, తల్లి హాలియాదేవి, భార్య తారాదేవి. నీ పేరు వాలి. వారి తీరుడని అంటారు. తీరుడా నాకోసం ఎక్కడ పట్టుకొచ్చింది? నా భయముతోనే సుగ్రీవుడు పారిపోయినాడు. అయ్యా ఇక వస్తారా? ఇక వచ్చిన ఓహో నీ భయానికి అయినా నీ బలం పెద్దగున్నది, ఉత్సవాయించుకుంటావు. ఏమన్నారు? ఉన్నాడా పోయిండా? ఉండవానే ఏమన్నావు? నీ పేరేం పేరు? ఏమేవాటివి? నా పేరు వారి తీరుడని అంటారు. ఓహో నీ యొక్క భయానికి సుగ్రీవుడు పారిపోయినాడు. నీ భయానికి అవును. నీకు అంత బలం ఉన్నదా? చూసుకుందావా? చూసుకుందామంటే ఇడువు బలం, ధైర్యం విడువు. గంత బలం ఉన్నది నా దగ్గరే ఉన్నదే. అయ్యా చూసుకుందామంటే ధైర్యం విడువు, మరి చూద్దామంటే చూద్దాం. అయ్యా స్వామి ఇప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు? నేను సభలో కూర్చుంటాను. నా కుమారుడైన నా భార్యను పిలిపించు. సభ చేసి కూర్చుండు మా రాజా చంద్రమా, సభ చేసి కూర్చుండు మా వానర రాజా, సభ చేసి కూర్చుండు సభికులందరూ మెచ్చ, సభ చేసి కూర్చుండు సభికులందరూ మెచ్చ, పూజేనులందరూ పూజలు చేయగా, సభ చేసి కూర్చుండు మా వానర రాజా. మీ తండ్రి ఇంద్రుడు, మీ తమ్ముని తండ్రి సూర్యుడు, అవును. తల్లి హాలియాదేవి. అవును. అయ్యా ఇప్పుడు మీ నువ్వు కొట్టే దెబ్బలు కాగలేక అవును. మీ తమ్ముడు అడవి పాలు పట్టారు. అవును. ఇప్పటికైనా పాపం ఆయన రాజ్యం ఆయనకు సగం రాజ్యం ఇచ్చి ఆయన భార్యను ఆయనకి ఇచ్చే పుణ్యం ఉండదు కాదయ్యా. అయ్యా అయ్యా ఏమంటే నా పట్టణంలో ఉండగలుగుతావా? ఇది కూడా మా స్వయం నీడలో వదిలినట్టుగా వదిలిపెట్టావా? ఓహో నీ పట్టణంలో లేకుంటే ఎల్లగొడతానంటున్నావా? అవును. శనివారం పొద్దుకి ఆదివారం తెల్లారని నువ్వు వద్దన్నావా తప్పు పొమ్మన్నావా? అయ్యకి ఒక్కనాడు ఉండలే రాదయ్యా. సరే స్వామి. ఆ కిష్కింధాపురి పట్టణంలో సభ చేసి కూర్చుండగా శ్రీరామచంద్రుడితోటి వెనువెంట వచ్చిన సుగ్రీవుడు అన్నని ఏ తీరుగా పిలుచున్నాడు. శ్రీ రాజారామచంద్ర అతని పలుకులు కాదు, అంటే మాటలు అర్థన్నాయి నాకైతే. ఏమో అట్టే అనిపించింది. అన్నయ్య వాడి ఈ గోడబుట్టిన వాడు నా అసరాజ్యం నాకు
నా గదాకంతో ఒక గుర్తిగా వరిస్తారు. వెళ్ళిపో. ఒరే అన్నయ్య, అద్దు మేరీ మాటేల బలిగదో, హత్తు మేరీ మాటేల బలిగదో, అద్దు మేరీ మాటేల బలిగదో, హత్తు మేరీ మాటేల బలిగదో, చిత్తు చేసి నీరత్తులు మాటల, చిత్తు చేసి నీరత్తులు మాటల, చిత్తు చేసి నీరత్తులు మాటల, ఒత్తి కొట్టి కొట్టు నిల్వరా, ఒత్తి కొట్టి నీలోన నిలవరా, ఒత్తి కొట్టి కొట్టు నిల్వరా, ఒత్తి కొట్టి నీలోన నిలవరా, అద్దు మాటేల రాజురా, హత్తులు మాటేల రాజురా. రాజీనాములు నాతో యుద్ధం రాము. చూసుకుందామంటే చూసుకుందాం. రే సుగ్రీవా, ఇప్పుడే మరణం ఇక చూపించరా, ఇప్పుడే మరణం ఇక చూపించరా, తప్పదు శివన కరవలన, ఉప్పిగా చూడరా, నీకు సుగ్రీవుడు ఎక్కడనే రాజా, నేను కాదా నీకెక్కడ కనిపిస్తే
నీ పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, మీ అవ్వ పేరు, మీ నాయన పేరు, మీ ఆయన పేరు, నీకు ఇంటోళ్ళు ఎంతమంది, బయటోళ్ళు ఎంతమంది? ఏమైంది? ఏం మాట్లాడుతున్నావే? అమ్మా, నీ తల్లి పేరు చెప్పు, నీ తండ్రి పేరు చెప్పు, మీ నాయన పేరు చెప్పు, మీ డాడీ పేరు చెప్పు, మీ ఫాదర్ పేరు చెప్పు. చెల్లి ఈ కిష్కిందాపురం పరిపాలించేటి అమ్మా. వారి దీనులు భార్యను. వారి యొక్క భార్య. నా నామంబు తారాదేవి అని అందరు. నీ నామము తారాదేవి. ఉమ్. అమ్మా, నీకు ఇంటోళ్ళు ఎంతమంది, బయటోళ్ళు ఎంతమంది? ఏమంటే చెల్లి? అమ్మా, ఇంటోళ్ళు అంటేనేమో కొడుకు, బయటోళ్ళు అంటేనేమో బిడ్డలు. నాకు ఒక కుమారుడు కలదు. నా కుమారుని పేరు అంగద మహారాజు. ఒకడే కొడుక. ఆ. అతను ఆటలాడుకోవడానికి వెళ్ళుచున్నాడు. అతని రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఓహో, నీకు ఒక్కడే కొడుక. మళ్ళీ ఇంకా ఏం లేదా? హాస్పిటల్ పోలేదా? డబ్బురా, లక్ష పిల్లలు కట్టిస్తా. అమ్మా, ఒక్క మాట నా మనల్ని విను తల్లి. నేను చెప్పే మాటలు వినమ్మా. నా మాటలు విను తల్లి. నీకు ఒక్కగాను ఒక్క కొడుకు. అవును. ఇక మళ్ళీ ఏం లేదు. బలవంతుడా ఉండనే బాల్య కుమారుండను వినరా. స్వర్గ మధ్య పాతాళ లోకములు సాధించే వాడనురా. స్వర్గ మధ్య పాతాళ లోకములు సాధించే వాడనురా.
అయ్యా నా నామం అంగదుడు అంటున్నాడు. ఈ కిష్కిందాపురం ఈ కిష్కిందాపురం పరిపాలించినట్టు గణవాళ్ళ కుమారున్నాడు అంగదుడు. ఈ యొక్క కిష్కిందాపురి పట్నం పరిపాలన చేసే వారి కుమారుడమైన నీ యొక్క నామము అంగదుడు. అవును. మీ తల్లి పేరు తారాదేవి. తల్లి తారాదేవి. మీ యొక్క పిన తండ్రి సుగ్రీవుడు. పిన తల్లి తారాదేవి. రుమాదేవి. ఓహో, మీ యొక్క పిన తండ్రి సుగ్రీవుడు, పిన తల్లి రుమాదేవి. ఇంకా ఎవరెవరు ఉన్నారయ్యా? అంజలిదేవి కుమారుడు మా మేన బావ ఆంజనేయుడు. మీ బావ ఆంజనేయుడు. అయ్యా మరి ఇప్పుడు ఏం పేరు అంటావు? అంగదుడు యువరాజు అని అంటారు. ఓహో, నీ పేరు అంగదుడు. మీ నాయన పేరు వాలి. మీ అమ్మ పేరు తారాదేవి. మీ అమ్మ పైన మీ నాయన కుర్ర. నీ పేరు మంచిగా చెప్పాలి. అందరూ మీ ఇష్టమే ఐదు ఇష్టం అని ఎవరైనా లేవట్టుకొని ఉంటారు. కొట్టకపోతే ఇంకేం చేస్తారా? కొట్టాం. అబ్బా చిమ్మల పోదాం అత్తవా? ఆడుకోని పోయి వచ్చుతున్నాను. సరే స్వామి, ఆటలాడుకొని మంచి ఆటలాడుకొని వచ్చుచున్నావు. అవును. శృంగారవనంలో ఎంత సంఘటన విని ఉన్నాను. ఏమి సంగతి నాయన? నాకు చెప్పేది కాదు, మీ నాయన గారితో చెప్పేదవా? లేదు, మా తల్లిగారు. మీ యొక్క చెరడి అయినా ఆ ఏ సంగతి అయినా తల్లి నీకు ఒక విషయం చెప్పాను. అది ఎలాంటి విషయం నాకు విన్నవించు. నిన్న శృంగారంలో ఒక మా పినతాన్ని సుగ్రీవుడు శ్రీరాముడితో చేతులు కలిపి మా తండ్రితో యుద్ధం రాస్తున్నాడు వచ్చుతున్నాడు. శ్రీరాముడు కావున సుగ్రీవుడి పైన యుద్ధము వలదని చెప్పాం. మా తండ్రితో చెప్పాం. సరే కుమారా, చెప్పేది ఒక్కడేనా? నమ్మిన వారిని నమ్మిన వారిని చేయుట న్యాయమగున శ్రీరామా. 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 సమ్మతితో వచనంబులేసి మోసంబులేసి శ్రీరఘురామా. సమ్మతితో వచనంబులేసి మోసంబులేసి శ్రీరఘురామా. సమ్మతితో వచనంబులేసి మోసంబులేసి శ్రీరఘురామా. సమ్మతితో వచనంబులేసి మోసంబులేసి శ్రీరఘురామా. నమ్మిన వారిని చేయుట న్యాయమగున శ్రీరామా. నమ్మిన వారిని చేయుట న్యాయమగున శ్రీరామా. నిన్ను నమ్మిపోయినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది. ఇది నీకు ధర్మమాగం. ఏటికిట్లు నన్ను నిర్మించదవా మాటలెక్కదనుకుంటున్నా. ఏటికిట్లు నన్ను నిర్మించెదవా మాటలెక్కదనుకుంటున్నా. ఏటికిట్లు నన్ను నిర్మించదవా మాటలెక్కదనుకుంటున్నా. ఏటికిట్లు నన్ను నిర్మించెదవా మాటలెక్కదనుకుంటున్నా.
నేను ఆడిన మాట తప్పవాడన్నాను, నేటికి నన్ను నిర్మించగలవు. చాలు చాలు చాలించు మింకని తోలి జరిగను శ్రీరామ. 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 వారిని కన్నుల కాచినంత మరి భయపడి ఉంటి వరగురామ. 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 చాలు చాలు చాలించు మింకని తోలి జరిగను శ్రీరామ. చాలు చాలు చాలించు మింకని తోలి జరిగను శ్రీరామ. రాఘవ, వారికి కనుక తెలిసినంత మాత్రన భయపడి ఉంటివా? ఇక నీతో ఏమాత్రం కొమ్ము. వారిని ఉన్నత పోలిక నుండి ఏల భక్తులను చూపివా. వారిని ఉన్నత పోలిక నుండి ఏల భక్తులను చూపివా. సుగ్రీవా, మీ అన్న వాలి నీ ఒక్క రూపంలో నన్ను తెలిసే నేను ఎవరనేది తెలియక కొట్టక నోచుకుంది. నువ్వు నీ మెడలో మాల వేస్తున్నాను. మళ్ళా ఇంత రూపము ఇప్పుడు వాలి తప్పక సంహరించాను. సరే నీ మాటకు నమ్మిపోయదా మరల యుద్ధము శ్రీరామ. నీవన్నట్లు మరల యుద్ధంకై పోతున్నవాడు నన్ను కాపాడు తప్పదా. Thank you.
నాదా ఎటు వెళ్తున్నావు? సుగ్రీవుడు ఉత్తముడు మార్చుకున్నాడు. వారి పైకి ఉత్తముడు వెళ్తున్నాడు. నాదా అప్పుడు చెప్తా విను. సఖి ఏంటిదో జరుగుము. నాదా మనవి కై కొనుమా, నేను నీ తోడ తెలిపేదా వినుమా. నాదా మనవి కై కొనుమా, నేను నీ తోడ తెలిపేదా వినుమా. నాదా మనవి కై కొనుమా, నేను నీ తోడ తెలిపేదా వినుమా. నాదా మనవి కై కొనుమా, నేను నీ తోడ తెలిపేదా వినుమా.
దగ్గరకుండేది బాగా దూరం బాబు. నానా ప్రాణేశ్వర, ఏమిటి సఖి? సుగ్రీవుడు మీ తోడ పుట్టిన తమ్ముడు. అతన్ని నీ దగ్గర తీసుకున్నా ఎల్లప్పుడూ నీ సేవ చేసుకొని ఉండును. అదిగాక నిన్న శృంగార వనములో శ్రీరాముడితో కలిసి యుద్ధములకు వచ్చిచున్నాడు. ఆ శ్రీహరితో మనకు ఆ వైరం వలదునాదా? ఇదే నీకు ముఖ్యమే. ఓ సఖి, మా రాముడు యుద్ధంలో వచ్చిన మన అంతపురం తీసుకువచ్చి ఆదరణ సేవ చేసుకుంటారు. సుగ్రీవుని పైకి యుద్ధంలో పోకుండా ఉండలేను. వారికి అంతరాజ్యం ఇవ్వలేను. ఒరే రాలే! అయ్యా ఒక్క మాట, ఎంతైనా చేసుకున్న భార్య మాట భర్త వినాలంటారు, భర్త మాట భార్య. యుద్ధములకు పోకుండా సుగ్రీవునికి అంతరాజ్యం ఇవ్వమంటావా? అయ్యా తోడబుట్టిన తోడు కూడా పెరిగిన తమ్ముడు కాదనకుండా అర్ధరాజ్యం ఇయ్యమయ్యా. ఇదేం ధర్మం అయ్యా? ఆయన భార్యను చేపట్టినవు, ఆయన వెడలగొట్టినవు. స్వామి ఇయ్యమయ్యా అర్ధరాజ్యము. వాడు నా తమ్ముడు, వాడికి అంతరాజ్యం ఇవ్వాలి. ఇవ్వను. వాడు భారీ పదవాడు, వాడికి రాజ్యము ఇవ్వను. ఈ కిష్కింద అప్పుడే పట్టాము అడుగు కూడా లోపలి ఇవ్వను. అయ్యా ఇక నాతో యుద్ధానికి రమ్ము. నీ ఇచ్చే నీ రక్త నీ వచ్చే అంత నువ్వు అంతఃపురంలోకి వెళ్ళము. ఒకవేళ రాముడు వచ్చినా నాతో యుద్ధంకి వచ్చినా తీసుకువచ్చి అంతఃపురం తీసుకువచ్చి వాళ్ళ సేవ చేసి ఉంటావు. నువ్వు వెళ్ళము. లాస్ట్ మంచిగా చూసుకోమోకం. నాదా సుగ్రీవుడితో వైరం వలదునాదా? సఖి, నా పేరు నేను చూసుకున్నాను. వెళ్ళము. ఇక లాస్ట్ అన్నానా వాక్యము వినుమా.
దొంగ చాటు నుండి భయం వేశావు. ఎవరో కావచ్చు నువ్వు.
నేను శ్రీరామచంద్రుడను నీపై బాణం వేస్తుంది. ఎందుకు నాకో భిన్నమైన నాకెందుకు నాకో భిన్నమైన నాకెందుకు నాకో భిన్నమైన నాకెందుకు నాకో ఈ భిన్నమైన నాకెందుకు నాకో ఇందులో చయుద్ధమునకు పొందుగా మనసుండనయ్యా నీతో యుద్ధము చేయాలని నాకు చాలా కోరిక ఉంది. అందుకే ఇంతవరకు జీవించున్నా. కుదురుగా నీకు అప్పుడు నీవు ఎరుకువాడవై జన్మించగలవు. అప్పుడు ఈ దెబ్బకు బదులు దెబ్బ ఇవ్వగలవు. ఎంత పని